హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏమిటంటే ఏకశిలా గణపతి. ఎందుకంటే ఇది వచ్చేసి ఏకశిలా గణపతి గురించి తీయడం జరిగింది. ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఆవంచ గ్రామంలో అయితే ఉంది. ఇది మనకి దీన్ని ఏకశిలా గణపతి అని కూడా అంటారు. ఇది ఎందుకంటే ఒకరోజు స్వామివారి నవరాత్రులు పూర్తయిన తర్వాత ఒక ఆయనకి ఇక్కడ రాయి రూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. అది ఊరు ప్రజలందరికీ చెప్పారు. ఆయన చెబితే ఇక్కడ ఊరు ప్రజలందరూ కలిసి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలి, ఇక్కడ స్వామివారు మనకి కనిపించారు కాబట్టి అని అన్నారు ఊరు ప్రజలు. అలా నిర్మించడం జరిగింది. అది కూడా ఇలా రాయి రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు ఎల్లప్పుడూ. అందుకనే దీన్ని ఏకశిలా గణపతి అని అంటారు. ఏకశిలా గణపతి అని కాకుండా ఊరు ప్రజలు ఐశ్వర్య గణపతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒకనాడు ఐశ్వర్యాన్ని కురిపించమంటే ఐశ్వర్యాన్ని కురిపించాడు. అందుకనే ఈ ఊరు ప్రజలు ఐశ్వర్య గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. ధన్యవాదాలు.